అంటే నీకు ఏం సబ్జెక్ట్ ఇష్టం? అన్ని ఇష్టం. అన్ని ఇష్టమా? హిందీ, మ్యాథ్స్, ఈవీఎస్, ఓకే, ఇంగ్లీష్, ఓకే, తెలుగు అన్ని ఇష్టం. అన్ని ఇష్టం. సరే, మా కోసం ఇప్పుడు ఏదైనా పోయం లేకపోతే తెలుగు పద్యం ఏదైనా చెప్పొచ్చు కదా, మరి మాకు నేర్పియొచ్చు కదా. నాకు తెలీదు. ఓన్లీ ఒకటి రైమ్ చెప్తా. ఓన్లీ రైమ్ చెప్తావా? సరే చెప్పేసి. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ उधर जाएगी, बाहर निकाले तो मर जाएगी, पानी में डाले तो तर जाएगी. ఓ క్లాప్స్. ఇంత మిస్టేక్ పోకుండా ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు నీకు? మ్యామ్, టీచర్స్. అవునా? ట్యూషన్కి వెళ్తావా మరి నువ్వు? వెళ్తావా? ఎందుకు అంతసేపు అని వెళ్తా అన్నావు? మర్చిపోయావా? అయితే స్టడీస్ కూడా మర్చిపోతావు, అన్ని మర్చిపోతావు నువ్వు. అన్ని మైండ్ లో ఉంటాయా? ఎక్కడ ఉంది నీ మైండ్? ఇక్కడెక్కడో కింద ఉంది అన్నారు, నువ్వేమో ఇక్కడ చూపిస్తున్నావు. కింద కాదా, ఇక్కడ ఉండకుండా నా తెల్ల మీద ఉంటుందా? ఏంటి నీ తల మీద ఉంటుందా? కిందనే కదా ఉన్నది నీకు. నా కింద లేదు, ఇక్కడ ఉంది. లేదు, ఇందాక మీ మమ్మీ చెప్పింది దియాకి మైండ్ కింద ఉంది అని. కింద కాదక్క, పైన ఉంది. లేదు, కిందనే ఉంది. కింద కాదు, పైన. పైన ఉందా? షూరా? ఓకే, దియాకి మైండ్ పైన ఉంది. ఇక్కడ అక్క, పైన కాదు. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడనా? ఇక్కడ కాదు అక్క, ఇక్కడ. ఇక్కడ ఉందా? ఓకే, సరే. ఆ మైండ్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రన్ అవుతున్నాయి? దియా ఇది చేయాలి, అది చేయాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. అన్ని రన్ అవుతున్నాయి. అమ్మో, ఎర్త్లో ఏం చేస్తారు అది నా మైండ్ లో తెలిసిపోయింది. అన్ని తెలిసిపోతుందా? ఇప్పుడు వేరే దేశంలో అన్ని తెలిసిపోతుందా మైండ్? అన్ని తెలిసిపోతున్నాయా? నువ్వేమన్నా దేవతవా? అవును. అవునా? ఏం దేవతవి? తెలీదు. దియా దేవత. మనం పెట్టేద్దాం. సరే, దియా దేవునికి మొక్కుద్దా? టెంపుల్కి వెళ్తుందా? ఇష్టమా? ఓ, గణేశుడు ఇష్టమా? ఎందుకు? ఎందుకంటే గమ్ గమ్ గణేష. అమ్మో, ఆనంద. ఓకే, అందుకు నీకు గణేష్ అంటే ఇష్టమా? ఓకే, వినాయక చవితికి మంచిగా ఎంజాయ్ చేస్తావు అయితే. గమ్ గమ్ గణేష్లో లాస్ట్ సీన్ బాగుందని అందుకనే ఇష్టమా? సీన్ చెప్పవా మరి మాకు? సస్పెన్సా ఏమైనా? అంటే పొగతో అంతా ఒక దేవుడు వస్తుంది కదా, అది బాగుంటుంది. అది బాగుంటుందా? వినాయకుడు. ఓకే, నువ్వు 13 మూవీస్ చేసావు కదా, సో నీకు ఇప్పుడు సీన్స్ ఈ గమ్ గమ్ గణేశాలో ఈ సీన్ ఇష్టం అని చెప్పినావు. ఈ 13 మూవీస్ లో ఏ సీన్ అంటే ఇష్టం ఎక్కువ? గమ్ గమ్ గణేష. గమ్ గమ్ గణేష అంతేనా? సో నువ్వు దసరా మూవీ కూడా చేసావు కదా. చాక్లెట్ తింటావు, అది ఇష్టం. చాక్లెట్ తిన్నందుకు ఇష్టం. ఓకే, నువ్వు ఇప్పుడు దసరా మూవీ చేసావు. ఓకే, అప్పుడు మీరు కీర్తి సురేష్ మీకు అంటే టీచర్ గా చేశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది మరి? మంచిగా అనిపించిందా? ఫ్రెండ్స్ అయ్యారా అందరు? ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉన్నావు? హీరోయిన్ ఫ్రెండ్ అయిపోయిందా నీకు? అంటే నీ పక్కన కూర్చున్న వాళ్ళు కాదు నీ ఫ్రెండ్స్? ఫ్రెండ్సేనా? ఎవరితో నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేసినావు షూట్ లో? హీరోయిన్ అక్కతో. ఓకే, హీరోయిన్ అక్క మాట్లాడిందమ్మా నీతో? పిలిచిందా నిన్ను? ఏమంది నీతో? అందరు క్యూటీ క్యూటీ అనిపిస్తున్నారా? డాన్స్ కూడా చేస్తున్నారా? ఏం డాన్స్ చేసావు మరి? భరతనాట్యం చేసావా? అంటే సినిమాలో కాదు, ప్రోగ్రామ్స్. ఓకే, నీ ప్రోగ్రామ్స్ చూసారా? మరి మీరు ఏదైనా షూట్స్లలో అల్లరి చేస్తే మిమ్మల్ని బెదిరిస్తారా? అసలు నేను అల్లరి చేయను. అల్లరి చేయవు. ఏం చేస్తావు మరి? ఎంత ఎంత చిన్న పిల్లవా? ఇంత చిన్న పిల్ల. నువ్వు చిన్న పిల్లవు. చిన్నపిల్లవేనా అసలు ఇవన్నీ చేస్తున్నావు? చిన్నపిల్లనే. ఏ కాదు, చిన్నపిల్లనే కాదు. నెక్స్ట్ మూవీ చేయడానికి అందులో హీరో కూడా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు చిన్నపిల్లవి. నన్ను నువ్వు క్వశ్చన్స్ అడుగుతావా? సరే, ఓకే డన్. ఏం తిన్నా నువ్వు
అంటే జ్యూస్ తాగావా, అన్నం తిన్నావా, ఏం తిన్నా? అన్నం తిన్నాను. ఏమన్నం? పప్పు అన్నం. పప్పు అన్నం. ఏం జ్యూస్ తాగా? నేనేం జ్యూస్ తాగలేదు. కొబ్బరి బొండా తాగు, బాగుంది. ఓకే, ఎందుకు? క్యూట్గా ఉంటుంది. అవునా? బాడీ మంచిగా ఉంటుంది. ఇంకా అంతేనా? పుదీనా జ్యూస్. పుదీనా జ్యూస్ చేదు ఉండదా మరి? నువ్వు డైలీ అవే తీసుకుంటావు కదా, అందుకే చెప్తున్నావు నాకు కూడా. అంతేనా? ఓకే, నీలా క్యూట్గా అవ్వాలంటే జ్యూసులు తాగాలి. ఇంకా ఇంకా అంతేనా? ఇంకా క్వశ్చన్స్ అడుగుతాను, 2 క్వశ్చన్స్ అడిగావు కదా. ఇంకా దియా షూటింగ్ ఎంత టైంలో చేస్తుంది? 1 అవరా 2 అవర్సా? ఏంటిదంటే నేను ఒక గమ్ గణేషకి వెళ్ళాను. దాని తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ దసరాకి వెళ్ళాలి. నేను పండుకోకుండా దసరాకి. అవునా? టైర్డ్ అవ్వలే నువ్వు మరి? అవ్వలేదు. అంటే మార్నింగ్ నుంచి గమ్ గణేష చేసావు, మళ్ళీ తర్వాత దసరా మూవీయా? అసలు పండుకోలే, అసలు పడుకోలేదు. ఓకే, మరి నీకేం టైర్డ్ అనిపించలేదు? మరి చెప్పలేదా ఎందుకమ్మా ఆ మూవీ చేసినావు కదా, తర్వాత చేద్దాం? ఎందుకు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావనా? అమ్మో, ఇంత హెల్తీగా ఉంటున్నావు, ఇంత ఎనర్జీగా ఉంటున్నావు. అసలు దియా మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏమేం చేస్తుంది? నేనేం చేస్తానంటే ఊగుతా పట్టుకొని. ఏం పట్టుకొని ఊగుతావు? ఎక్సర్సైజ్ చేస్తావా? దియా ఎక్సర్సైజ్ కూడా చేస్తుందా? తర్వాత ఏం చేస్తుంది? తర్వాత కాలు ఇట్లా వెనక్కి పెడతా. ఎందుకు పెడతా, మళ్ళీ ఇక్కడ పెడతా. అవునా? ఇంకా ఇంకా అక్క నేను అక్కడ చూపిస్తా. ఏంటి? ఓ లీడరా? ఓకే, ఇందాక నేను నమ్మలేదని తీసుకొచ్చావా నాకు చూపించడానికి? అమ్మ ఏం లేదు, నువ్వు ఉట్టినే ఎవరితో మీ ఫ్రెండ్ తీసుకొచ్చావేమో. నీదేనా? నీదేనా? షూర్ కదా? సరే, నేను నమ్మేశానులే. దియా లీడర్, క్లాస్ లీడర్. ఓకే, ఇది ఎప్పుడు ఇచ్చారు మరి నీకు? ఎస్టర్డే. ఓకే, క్లాస్ ఫస్ట్ అని అలా చేస్తున్నామని లీడర్ ఇచ్చారా? మంచిగా ఉన్నామని ఇచ్చారా? సైలెంట్ ఉంటావు అయితే క్లాస్ లో? నువ్వు అందరిని బెదిరిస్తావా? మరి ప్రేమగా చూస్తావా? అసలు ప్రేమ అంటే ఏంటి తెలుసా? లవ్వా? ఎవరికి ఇస్తున్నావు? నాకా? ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? అక్క అంటే నాన్న ఉంది కదా, ఎట్టుంటది ఇటు కదా. ఓకే, అయితే మీ క్లాస్ లో అందరికి లవ్ ఇచ్చేస్తావు, ప్రేమ. ఓకే, అంటే ఎవరిని బెదిరించవు, సైలెంట్ ఉండమని చెప్తావా? మరి ఎవరిని? అందరికి రాదు కదక్క, నేను కట్ చేసి ఇచ్చేస్తావా మొత్తం క్లాస్ మొత్తంకి? అవునా? అంటే అందరికి కట్ చేసి ఇచ్చేసి సైలెంట్గా ఉండండి అని చెప్పేస్తావా? అవునా? మీ క్లాస్ మొత్తం నీకు ఎవరి ఇష్టం ఎక్కువ? మీ టీచర్స్, మీ ఫ్రెండ్సా? ఓకే, గేమ్స్ ఆడుకుంటావా మరి? ఓకే, ఇండోరా అవుట్డోరా? అంటే అవుట్డోర్ ఎక్కువ ఇష్టం. ఓకే, అవుట్డోర్ ఏం గేమ్స్ ఇష్టం మరి? సేఫ్ జోన్. ఇంకా స్కూల్లో రన్నింగ్ చేసి. రేపు కాంపిటీషన్ ఉందా? ఓకే, నీకు అవును కాంపిటీషన్ అన్న వల్ల గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు నువ్వు ఇన్ని డాన్సులు చేసావు కదా, ఇన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసావు, సో నీకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి మరి? చాలా. అవును, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయా? చాలా వచ్చినాయా? నీకు ఏదైనా గుర్తుందా? ఇన్ని చాలా వచ్చినాయి కదా. దాసర్ నారాయణ అవార్డు. ఓకే, ఎవరు ఇచ్చారు? దాసర్ నారాయణ గారా? ఆయన చూసావా నువ్వు? మరి దాసర్ నారాయణ గారు అంటున్నావు కదా. అవును, అవార్డు వచ్చింది, దాసర్ నారాయణ అవార్డు. ఓకే, అప్పుడు ఎప్పుడు వచ్చింది మరి నీకు? 3 years బ్యాక్. ఇంకా ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి? ఇంకా చాలా. డాన్స్ చేసినాయి. ఏంటి ఇట్లానా? డాన్స్ ఏది? ఇదేం ముద్ర? ఇది ఇట్లా పెట్టాలా?
ఓకే ఇవా ఓకే ఇదేం కటక వర్ధనం ముఖము ఓకే కటక ముఖము. సరే నేను ఏదైనా ముద్ర పెడతాను, అది కరెక్ట్ రాంగో దాని పేరు కూడా నువ్వే చెప్పాలి. ఇదేదో నువ్వు ఇందాక ఇలా అన్నావు. శివలింగం. కరెక్టేనా? అమ్మో ఇది ఇలా ఇలా ఇలానా? ఇలా కాదా? ఓకే ఇలా. సింహముఖం. సింహముఖం ఇలా పెడితే అలపద్మం. అలపద్మం. అలపద్మమా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందా? ఇది ఇదేదో ఉంటది ఇలా. ఇట్లా పెట్టాక ఇవి ఇట్లా పెట్టు, దాన్ని లోపలికి పెట్టు, మళ్ళీ ఇది ఇక్కడ పెట్టు, అంతే. ఓకే నాకు ముద్రలు కూడా నేర్పించేసావు. సో నాకు కొన్ని ముద్రలు వచ్చేసినాయి. అయితే డాన్స్ క్లాస్ నేర్చుకోవచ్చు. సరే ఇవాళ నేను స్టార్ట్ చేసేద్దాం. సరే దానికంటే ముందు నువ్వు ఒకటి ఓల్డ్ సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తావంట, మీ మమ్మీ చెప్పింది. చేస్తావా మరి మా కోసం? సాంగ్ పెట్టమంటావా? ఏం సాంగ్? రామోయ్ చందమామ. ఇంత క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఎలా ఇస్తున్నావు అసలు? ఎలా అంటే మా మమ్మీ నాకు డాన్స్ నేర్పించేసి చేద్దామా? సాంగ్స్ పెట్టాలా, నువ్వు పాడతావా? సాంగ్స్ పెడితే నేను చేస్తా డాన్స్. అవునా? మరి ఫస్ట్ డాన్స్ నేర్పించేస్తావా నాకు? డైరెక్ట్ డాన్సేనా? సరే చేసేద్దాం. ఫస్ట్ నమస్కారం చేయాలా? ఎలా చేయాలి? ఇట్లా పెట్టి 1 2 కూర్చొని. అమ్మో కింద పడతానేమో. ఓకే ఇట్లా పెట్టక ఓకే ఇట్లా ఇట్లా 1 2 ఓకే 3 4 5 6 7 8 9 10. వచ్చేసిందా? సరే ఇంకా ఇంకా ఇది చెప్తాం. ఇది 1 2 2 3 4 1 2 3 4 1 2. వచ్చేసింది. నాకు మొత్తం డాన్స్ వచ్చేసింది. అయితే మొత్తం వచ్చేసింది. నేను ప్రోగ్రామ్ చేయొచ్చు. కొంచెం రాలేదా? కొంచెం వచ్చిందా? కొంచెం రాలేదా? అంతా రాలేదు. అంతా రాలేదు. చేసింది మంచిగా చేసా. మంచిగా చేస్తున్నానా? సరే మేడం. సో మేడం అనొద్దా? ఏమని పిలవాలి మరి నిన్ను? చెల్లి. చెల్లి. క్యూటీ. క్యూటీ చెల్లి. ఓకే ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? దిద్దుతాయి. దిద్దిత్తాయి. ఇప్పుడు దిద్దిత్తాయి చేస్తే నేను కింద పడిపోతానేమో. చాలా హెవీగా ఉంటుంది కదా దిద్దిత్తాయి. ఉండదా? లైట్ ఉంటుంది. నేను చెయ్య అంటే చేపిస్తుంది చూడండి. ఓకే నా పరువు తీసేస్తున్నావు కెమెరా ముందు, అంతే కదా? కాదా? సో నేను దిద్దిత్తాయి చాలా హార్డ్గా ఉంటుంది, నాకు రాదు అని చెప్పాను. అదే స్టెప్ చేస్తున్నావు. నేను అలిగిన నీ మీద దోసుకొచ్చు. నేను అలిగాను. అమ్మ నాకు నచ్చిన స్టెప్ చేయి. ఇట్లా హ్యాండ్ మూమెంట్తో చేయి. ఓకే 2 2 ఓకే డన్. నేను చేయకపోతే ఎలా మరి? చేస్తానా నేను? ఇది బెటర్. నువ్వు చెయ్యి, నేను చూస్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఫాలో అయిపోతాను. సరే చేసేయి మరి. వావ్ దియా చాలా చక్కగా చేసేసింది. ఇంత బాగా చేస్తున్నావు. నీకు 6 years. నేనేమో ఇంత దున్నపోతులు అవినా నాకు డాన్స్ రావట్లేదు కదా. సో కామెంట్స్లో కూడా అదే వేసుకుంటారు నాకు తెలిసి. నువ్వు ఇంత చక్కగా
ఇంత మంచిగా చేస్తున్నావు, మీ మమ్మీ ఇంత బాగా నేర్పించింది నీకు. మీ మమ్మీకి ఇంకేమైనా చెప్తావా మరి? ఇంకా ఐ లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. ఓ, మీ డాడీని అయితే అసలు మర్చిపో కదా. మీ మమ్మీ నేర్పించినా మీ డాడీకి కూడా ఐ లవ్ యూ చెప్తున్నావు. సో ఇప్పుడు నాకు డాన్స్ వచ్చింది అని చెప్పినావు, నువ్వేమో కళ్ళు అటు ఇటు తిప్పుతున్నావు, ఇది ఏదో చేసినావు, అదేంటి ఇక్కడ కింద ఇలా కాళ్ళని లేపావు కదా, దాన్ని ఏమంటారు? స్టెప్ అంటారా? ఓకే డన్, ఒక ఫోర్స్. ఓకే సరే, ఎంత మంచిగా నాకు డాన్స్ నేర్పించినావు, చాలా థ్యాంక్ యూ మేడం గారు. అంతే కదా? ఓకే చెల్లి, సరే థ్యాంక్ యూ క్యూట్ క్యూట్ చెల్లి. సరే రేపటి నుండి మరి నేను వస్తాను, నేర్పించాలి మరి నాకు. ఓకే థ్యాంక్ యూ. చూసారు కదా పాప ఎంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతుందో. డాన్స్ కూడా నేర్పించేసింది నాకు. అసలు నాకు ఈ ముద్రాస్ గురించి తెలియదు, ఏకంగా డాన్స్ చేపించేసింది నాతోటి. సో ఇలాంటి వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు, టాలెంటెడ్ పర్సన్స్. సో ఈ పాప అయితే ఇంకా చాలా టాలెంట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ పాడుతుంది, డైలాగ్స్ చెప్తుంది. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసారా? అసలు ఆ సాంగ్స్ కి మీనింగ్స్ కూడా తెలియదు. నువ్వు ఫస్ట్ క్లాస్ కదా, నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు అది కొన్ని రీల్స్ వచ్చాయి కదా మాకు, మేము ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు, స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ అని. సో అదన్నమాట. కానీ ఇప్పుడు పిల్లలు అయితే చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నారు. సో అందులో దియా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ చెప్తుంది, డాన్స్ చేస్తుంది, ఇంకా చదువుకుంటుంది. ఈ చదువుని అయితే పక్కన పెట్టట్లేదు. సో డాన్స్ చేస్తుంది, డైలాగ్స్ చెప్తుంది, చదువుకుంటుంది, క్లాస్ లీడర్. ఓకే దియా అన్ని చేస్తుంది. ఇప్పుడు మా కోసం ఏమైనా చెప్తావు మరి, మా వ్యూవర్స్ కోసం ఏం చెప్తావు? మా మమ్మీ డాడీ అందరు కష్టపడతారు కదా, సేమ్ మమ్మీ డాడీ అందరికి ఈ ఇంటర్వ్యూ ఈహా టీవీకి డెడికేట్ చేస్తున్నాను. అవునా? థ్యాంక్ యూ. ఓకే మరి వాళ్ళకి వద్దా? వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అమ్మో నీ క్యూట్ క్యూట్ కిసెస్ అన్ని వాళ్ళు లాగేసుకుంటారు. ఓకే బాయ్ చెప్పేసే మరి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఓకే బాయ్.